స్వామి దేవస్థానము ఎమగినూరు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా 2020 సంవత్సరము ఈ నెల జనవరి 15వ తారీఖున మహారథోత్సవం జరుగును. దానికి గాను ఆనవాయితీ ప్రకారంగా పురాతన సాంప్రదాయ ప్రకారంగా ఈరోజు మహారథాన్ని బయట పెట్టడం జరిగినది. ఇందులో ఈరోజు ఈ బయట పెట్టడానికి ఇప్పటి నుంచి అలంకరణ, దీనికి ముస్తాబులు, వీటికన్నిటికీ వారి విధంగా తోస్తూ అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఆనవాయితీ ప్రకారంగా చేస్తున్నారు. దీంట్లో ఈ గత సంవత్సరం ధర్మకర్త మన నీలకంఠప్ప నాగరాజు గారు, వంశపారంపర్య ధర్మకర్త నీలకంఠప్ప నాగరాజు నీల మురళీధర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు రథాన్ని బయట పెట్టడం జరిగినది. దీంట్లో పై మేటి, కింది మేటి, ముత్తైదు కొడుకులు, మరి కురిని కులస్తులు, మరి ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగినది. ఆ తర్వాత 5 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 13వ తారీఖు కళ్యాణము, ఆ తర్వాత ప్రభావళి మహోత్సవము, ఆ తర్వాత 15వ తారీఖున మహారథోత్సవము, ఆ తర్వాత వ్యాహళి మహోత్సవము, తర్వాత తీర్థావళి వసంతోత్సవంతో 5 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి మరి ఇక్కడే కాకుండా జిల్లాల నుండి కాకుండా రాష్ట్రాల నుండి మరి విదేశాల నుండి కూడా దేశ నలుమూలల నుండి కూడా అందరు వచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొంటున్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా సంక్రాంతి తర్వాత 15వ తారీఖున పడినది. మరి అందరూ చాలా విధంగా పాల్గొని అందరూ దీంట్లో ఎందుకంటే ఈ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి పిల్లలు కూడా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం ఎక్కువ మంది భక్తులు పాల్గొంటారని మా అంచనా ప్రకారంగా మేము అంచనా వేస్తున్నాము. మరి దీనికి కావాల్సిన కట్టుబాట్లు ఏమేమి కావాలో అది విధంగా పాత సాంప్రదాయ ప్రకారంగా కీర్తిశేషులు మాచాని నీలకంఠప్ప నాగరాజు గారు, మా అన్నగారు, అతని ఆధ్వర్యంలో ఏ విధంగా మేము నేర్చుకున్నామో అదేవిధంగా ఈరోజు కూడా మేము ఈ కార్యక్రమం జరుగుతున్నాము. ఇప్పుడు ఇక్కడ వంశపారంపర్య ధర్మకర్తలైన మాచాని నీల మురళీధరు, తర్వాత మాచాని నా పేరు శివశంకరు, మాచాని జగదీష్, శ్రీకాంత్, పవన్,